ఇప్పుడు ఈఎంఐలు కట్టి ఇల్లు కొనేసిన వాళ్ళు, కార్లు కొనేసిన వాళ్ళు ఆలోచించండి. నెల నెల తద్దినాలు పెట్టుకుంటున్నాం మనకి మనమే. అసలు నీ దగ్గర డబ్బు ఉంటే వస్తువు కొను, లేకపోతే మానే. వాడెవడండి మనకి ఈఎంఐ ఇవ్వడానికి? ఈ ఆలోచన ఎందుకు రాదండి? పోనీ కాదండి 10 లక్షల కారు కొనాలి, నీ దగ్గర 5 లక్షలైనా ఉండాలా వద్దా? 5,000 పెట్టి కొనేస్తావా? ఎందుకంటే గొప్ప చెప్పేయాలి అంటే బంధువులు నేను 10 lakhs కొన్నా, ఇక్కడ వీడి దగ్గర ఉన్నది 10,000. 10,000తో 10 లక్షల కారు కొంటావు. బుద్ధి జ్ఞానం ఉందా? ఏమన్నా అంటే ఈఎంఐ. ఇంతవరకు మనకి ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. ఇక్కడ ఈ తీసేసే ఉద్యోగాన్ని పెట్టుకుని ఎప్పుడు పోతుందో తెలియని ఉద్యోగాన్ని బట్టి ఈఎంఐ కడతావు నాయన అంటే మనకు మనమే మాసికాలు పెట్టుకోవడమేగా. పైగా ఆ మాసికాలు సంవత్సరంతో వదులుతాయి. ఇది 20 ఏళ్ళైనా వదలదు. ఇది నిత్య సంవత్సరకాలు ఇవి. ఇప్పుడు ఆలోచించండి, అప్పుల పాలు ఎందుకు అవుతున్నారో ఎవరైనా, ముఖ్యంగా యువతరం ఎందుకే అవుతున్నారండి? అక్కడి నుంచి అమ్మకి ఫోను, నాన్నకి ఫోన్, అమ్మ మునుగుతావమ్మా, వెళ్ళి పుష్కరాల్లో మునుగు చెనెదిరిపోతుంది. అక్కడి నుంచి వాళ్ళ ఆస్తులు అమ్మేసి వాళ్ళు కట్టాలి. ఇక్కడ ఎప్పుడు అమ్మా నాన్న ఇలా సంపాదించలేదే, వాళ్ళు పాలు అమ్మి, పెరుగమ్మి, పుల్లమ్మి, పిడకమ్మి, నానా యాతనలో పడి మిమ్మల్ని చదివిస్తే మీరు చేసే భాగోతాలు ఇవా? ఇప్పుడేమో అమ్మా నాన్న, లేకపోతే అక్కడి నుంచి అత్త మామ, వీళ్ళు వాళ్ళు బలైపోవలసిందే.